మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని దయలో దేవుని కృపలో నూతనమైన సంవత్సరంలో మనం ప్రవేశించాం. దేవదేవుడు గత కాలాలలో సంరక్షించి కాపాడి భద్రపరిచి మరి దేవుని మహాకృప వలన ఆయన దయ వలన దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని వాక్యం వినగలిగినటువంటి భాగ్యం కలిగించదు దేవదేవునికి. మనం ఎంతగానో నిండారుగా ఈ యొక్క సంవత్సరం అనగా 2024కి వెల్కమ్ చెబుతూ సంతోషంగా ప్రభువుని మనం స్తుతించబద్దులమే ఉన్నాం. ఈ ధన్యత, ఈ భాగ్యం ఎంతోమందికి లేదు. దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన సంవత్సర దయ అనే కిరీటాన్ని దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నిజంగా మనం ఎంతగానో హర్షించదగిన విషయం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కొనియాడదగినటువంటి విషయాన్నిగా మనం గమనించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, షాలేం స్వరం చూస్తున్నట్టు మీకు అందరికి కూడా ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు నాకు ఇవ్వబడిన ఆలోచనను మీదుకు పంచుకొని ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఈ కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4వ చరణాన్ని చదువుతున్నాను. కీర్తన 24. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. నీ కోరికను ఏం చేశాడు? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరచునుగాక అని చూస్తున్నాం. దావీదు యొక్క భక్తుడు ఇలాగంటున్నాడు, మన కోరిక సిద్ధింపజేసటే దేవుడు కలుగు చేస్తాడు. కోరికను మరొక పదాలు కూడా రాబెడతాయి. వాంఛ, తర్వాత తృష్ణ, ఇలాగూ పర్యాయ పదాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక మానవుని జీవితంలో ఈ భూలోకంలో ఉన్నంత వరకు కోరికలకు అదుపు లేదు. నూతన సంవత్సరం గత సంవత్సరంలో 23లో చేసుకున్నాం, మరలా 24లో ప్రవేశించాం. దేవుని మహాకృప 25లో కూడా ప్రవేశిస్తాం. కాబట్టి నూతన సంవత్సరం అనేది దేవుడు మనకిచ్చిన ఒక దయా కిరీటం. అందును బట్టి మనం ఎంతగానో ఆయన సంతోషింప బద్దులం. నీ కోరికను సిద్ధింపజేసి అని చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవ లోకం ఈ 2024లో చాలా కోరికలు కోరి ఉంటారు. ఎన్ని కోరికలు అంటే లెక్కలేని కోరికలు ఉంటాయి. ఎందుకో తెలుసంటే మనిషి కోరికల పుట్ట. అంటే ఒకటి తర్వాత ఈ 2024లో దేవుని ఎదుట మనము ఎన్నో కోరికలు కోరుకు, అయ్యా ఈ సంవత్సరంలో నాకు ఇలా జరగాలి, వివాహం జరగాలి, ఉద్యోగాలు రావాలి, ఇల్లు కట్టుకోవాలి, వస్తు వాహనాలు కావాలి, మేడమిద్దులు కావాలి, దేవుని దగ్గర నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి, నా కుటుంబం కట్టబడాలి, నేను సంతోషంగా జీవించాలి. దేవా ఇది తప్ప నేను ఏమడుగుతున్నానయ్యా అని మానవుడు చాలా రకరకాలైనటువంటి వాంఛతో దేవుని దగ్గర ఉంటారు. కనుక దేవుని వాక్యం ఈ దినం చూడడం, ఈ దినం వినడం అనేది గొప్ప భాగ్యం. అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది ఎరిగితివా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరని చూస్తూ ఉన్నా. ఎవరిని పోలినవాడు? నిన్ను పోలినవాడు. కనుక క్రైస్తవ లోకమా ఈ సంవత్సరం వేళలో 2024లో మనము ఏ కోరికల మధ్యలో సాగిపోవాలో దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలోంచి మనము చదువుకుందాం. మొదటిగా ఈ 2024 అంటే 4కి 4 విషయాలు చెప్తాను. నేను 4కి 4 విషయాలు చెప్తాను. ఆ 4 విషయాల్లో మొదటి విషయాన్ని మనం చూద్దాం. 4వ లూకాసు వార్త 24వ అధ్యాయాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. 4:29. వారు సాయంకాలమున కావచ్చినది, పొద్దుగుంకున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఇక్కడ ఎమ్మాయిని గ్రామములో ఇద్దరు వెళుతూ ఉండగా దేవుని వాక్యము వారు మాట్లాడుతూ ఉండగా, వారు చర్చించుతూ ఉండగా, ఆయనను గూర్చిన వార్త చెబుతూ ఉండగా దేవుడు ప్రత్యక్షమైనట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో ఎవరు ప్రత్యక్షమయ్యాడు అంటే పునరుద్ధరణమైనటువంటి యేసుక్రీస్తు ఎమ్మాయి గ్రామంలో వెళుతున్న వారితో ఇక్కడ దేవుడు వారికి కనపడిన తర్వాత వారు ఏమనంటే, అయ్యా మాతో కూడా ఉండుము అన్నారు. ఎవరితో కూడా? మాతో కూడా ఉండుము అని చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరితో ఉండాలని కోరుకుంటే ఆయనతో ఉండాలని కోరుతూ ఉన్నారు. ఎవరితో ఉండాలని? ఆయనతో ఉండాలని కోరుతున్నారు. దేవునితో ఉండడం అనేది గొప్ప భాగ్యం.
దేవుడు వారితో నడవడం అనేది గొప్ప భాగ్యం. దేవుడు వారితో మాట్లాడడం అనేది గొప్ప భాగ్యం. ఈ 2024లో ఒక విశ్వాసుల యొక్క కోరిక ఏంటంటే, దేవా మాతో కూడా ఉండు. ఎవరితో కూడా? మాతో కూడా ఉండు నాయన. ఈ సంవత్సరాల్లో కాదు, గత సంవత్సరంలో దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఈ 2024లో కూడా మీతో కూడానే ఉంటాడు. ఆ రోజు ఎమ్మాయి గ్రామంలో దేవుడు వారితో ఉన్నట్టుగా వారితో వెంబడించరుగా ఆయన అన్నాడు కదా, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. మనతో కూడా వచ్చేటివి ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. మన నీడ మనతో కూడా వస్తుంది. మనం నమ్మిన దేవుడు మనతో కూడా వస్తాడు. అలాగే ఎలాగ దురాత్మలను వెంబడిస్తారు, దేవదూతలు మనల్ని వెంబడిస్తారు. కాబట్టి మనతో కూడా దేవదూతలు వస్తారు, మనతో కూడా దెయ్యాలు వస్తాయి, మనతో కూడా మన నీడ వస్తుంది, మనతో కూడా మనం నమ్మిన దేవుడు కూడా వస్తాడు. కాబట్టి మనం నమ్మిన దేవుడు ఎవరో ఆలోచించాలి. ఇక్కడ అమ్మాయి గ్రామంలో శిష్యులతో మాతో కూడా ఉండుము అని చూస్తూ ఉన్నాం. మాతో కూడా ఉండుము. అమ్మాయి గ్రామంలో వారు అంటున్నారు, అయ్యా మాతో ఉంటే నువ్వు చాలు. దేవుడు ఉంటే వారిలో వాక్య సమృద్ధి ఉంటుంది. దేవుడు వారితో ఉంటే వారి జీవితాలు వెలిగించబడుతుంది. ఈ 2024లో నీతో ఎవరుండాలో నిర్ణయించుకో. నీతో ఈ సంవత్సరం ఎవరితో నీ ప్రయాణం, ఎవరితో నీ మజిలీ, ఎవరితో నీ సావాసం, ఎవరితో నీ సాంగత్యం, ఎవరితో నీ ధన్యత ఉండాలో నీవు ఆలోచన చేయాలని కోరుతున్నాను. దేవుని సన్నిధిలో ఎవరితో ఎలా ఉండాలో ఆ వాక్యము ద్వారా మనము లేఖను చదువుతూ ఉండగా, వాక్యము వింటూ ఉండగా నేను పరిశీలించుకోవాలి. 2024లో నువ్వు ఎవరు ఉండాలనుకుంటావు నీతో? ఈ లోకములో మనుషులు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భార్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భర్త ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిల్లలు నీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నీతో కూడా ఉంటాడు అన్న సంగతిని నువ్వు మరవకూడదు. నువ్వు నమ్మిన దేవుడు నేను వెంబడిస్తాడు, నువ్వు నమ్మిన దేవుడు నీతో కూడా వెంబడిస్తాడనే సంగతి నువ్వు మరవకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఈ రాత్రి వేళ దేవుని వాక్యము నువ్వు వింటుండగా, ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన రోజు ఈ వాక్యము నీ దగ్గరకు వస్తూ ఉండగా ఆలోచన చేయాలి. ఎవరితో నువ్వు వెంబడించాలనుకుంటున్నావు? ఎవరు నేను మాదిరిగా ఉంచాలనుకున్నావు? ఎవరి ద్వారా నీ జీవిత ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నావు? ఆలోచన చేయి. ఈ లోకములో మార్గాలలో ప్రయాణాలు నమ్మదగినవి కావు. మనం వెళుతున్న మార్గాలు నమ్మదగినవి కావు. మనం వెళుతున్న త్రోవలు నమ్మదగినవి కావు. మనం వెళుతున్న వాహనాలు నమ్మదగినవి కావు. మనం వెళుతున్న బండులు నమ్మదగినవి కావు. మనం వెళుతున్న కార్లు కావచ్చు, విమానాలు కావచ్చు, ట్రైన్లు కావచ్చు. అలాగే మరి అనేక రకాల ప్రయాణాలు మనం మధ్యలో వెళ్ళవచ్చు. కానీ ఏవి మనతో కూడా శాశ్వతంగా రావు. అవి మనం నమ్మకంగా మనం వెళ్ళడానికి అవకాశాలు కలగవు. అయితే నమ్మదగిన దేవుడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు, ఇదిగో యుగయుగాలు నీతో కూడా నేను ఉన్నాను, సదాకాలం నీతో కూడా ఉన్నాను, సదాకాలం నేను నిన్ను వెంబడిస్తాను, సదాకాలం నీతోనే నేను ఉంటానని వాగ్దానం చేశాడు. అందుకని నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు. ఈ 2024లో నీతో ప్రభు ఉండాలని అంటే నీవు ఆయన దగ్గర కోరుకోవాలి. ఏం కోరుకుంటున్నావు? ఈ 2024 నీ కోరిక ఏంటి? ఓ విశ్వాసులారా, ఓ క్రైస్తవులారా, ఓ భక్తులారా, ఓ స్నేహితులారా, ఈ రాత్రి వేళ నువ్వు కోరే కోరిక ఏంటో ఆలోచిస్తున్నావా? నువ్వు కోరుతున్న కోరికకు ఒక విలువ ఉండాలి. నువ్వు కోరుతున్న కోరికకు ఒక గౌరవం ఉండాలి. అలా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మాతో కూడా ఉండుమని అమ్మాయి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు అడుగుతున్నారు. ఈరోజు నువ్వు ఎవరిని అడుగుతున్నావు? చాలామంది నిన్ను అడుగుతాయా, మాతో కూడా వస్తారంటే నీతో కూడా చాలా వరకు రాకపోవచ్చు. నీతో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నువ్వు దేవుని కోరే కోరికలో నీతో దేవుడు ఉంటాడు. ఈ 2024లో ప్రభువా నాతో కూడా ఉండు నాయన, నాతో కూడా రా ప్రభువా, నాతో కూడా నన్ను వెంబడించు నాయన, నాతో కూడా నడువు ప్రభువా అని అడిగితే తప్పనిసరిగా దేవాతి దేవుడు నీతో కూడా నడుస్తాడన్న సంగతిని చూస్తున్నాం. కాబట్టి ఇది మనం ఆలోచించాలి. రెండో విషయాన్ని మనం గమనించేద్దాం రండి. లూకాసు వార్తలోనే 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 17:5లో ఒక మాట యేసు ప్రభు వారి శిష్యుల గురించి రాయబడుతుందన్నమాట. ఆ అధ్యాయంలో మనం గమనం చేద్దాం. అపోస్తులు మా విశ్వాసమును వృద్ధిపరచుమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీకు ఆవగింజంత ఉండినలా, అంటే విశ్వాసం గలవారై
ఈ కంబలి చుట్టూ చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడు సముద్రం నాటబడిన చెప్పుడు అది మీలో లోబడును. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీకు చదువుతున్న వాక్యం అర్థమైందా? ఎవరు వీళ్ళు? యేసు క్రీస్తు శిష్యులు. ఎవరు వీళ్ళు? అపోస్తులు. వీరు ఎంతమంది? 12 మంది ఉన్నారు. 12 మంది అపోస్తులు ప్రభుతో ఉండి ప్రభుతో జీవిస్తున్నటువంటి వారికే ఏమి లేదు, సరైనటువంటి విశ్వాసం లేదు, శక్తి కలిగిన విశ్వాసం లేదు, పరిపూర్ణమైన విశ్వాసం లేదు, అచంచలమైనటువంటి విశ్వాసం, అంటే కల్తీ కలిగిన విశ్వాసం, కల్మషమైనటువంటి విశ్వాసం, లోపం కలిగిన విశ్వాసం, వృద్ధి లేని విశ్వాసం, జారిపోయే విశ్వాసం, పడిపోయే విశ్వాసం. ప్రభుతో ఉన్నారు కానీ ఫలము లేని వారు, ప్రభుతో ఉన్నారు కానీ ఫలించని వారు, ప్రభుతో ఉన్నారు కానీ వారి విశ్వాసాన్ని గురించి ప్రభు మాట్లాడాడు. మా విశ్వాసం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే దేవుని దగ్గర రెండవ కోరిక ఈ 2024లో ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచుము. ఒకసారి విశ్వాసులుగా నీవు నేను ఆలోచన చేద్దాం. ఇన్ని సంవత్సరాలకు ప్రభుని మనం వెంబడిస్తున్నాం. 2023లో దాదాపు 365 రోజులు మనం వెంబడిస్తున్నాం. మన విశ్వాసం ఎలాగుంది? నేతి బీరకాయలు నెయ్యి ఉండనట్టుగా మన విశ్వాసం లేకపోతే మన జీవితానికి అద్భుతాలు జరగవు. విశ్వాసం లేకుండా ఉండుట దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. తను ఉన్నవానికి, తను వెదుకువానికి ఫలము దయచేయాలి కదా, మీరు నమ్మవలను కదా అని వాక్యం రాయబడింది. కాబట్టి మన విశ్వాసం లేకపోతే ప్రభు మనలో ఉండడం, మనం ప్రభుతో ఉండలేము. ఈరోజు నీ కోరిక ఏంటంటే 2024లో అయ్యా నా విశ్వాసం కాదు మా విశ్వాసం. ఇక్కడ బహువచనం వాడారు, అందరూ కలిసి, అంటే ఒక ఐక్యతగా ఒక యూనిటీగా అడుగుతున్నారు. ఈరోజు ఈ మాటల ద్వారా నీవు కూడా అందరితో కలిసి, ఇక్కడ బహువచనుడు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. అందరి విశ్వాసం సరిగ్గా లేదు, వారి విశ్వాసం సన్నగిలిపోయింది, వారి విశ్వాసం నీరసిల్లిపోయింది, వారి విశ్వాసంలో ఫలము లేకుండా పోయింది. అందుకే వారు ప్రభుని ఇలా అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నాం? మా విశ్వాసము వృద్ధిపరచుము, మా విశ్వాసము వృద్ధిపరచుమని చూస్తూ ఉన్నాం. అంటే ఈ మాటలో నేను నేర్చుకోవాల్సిందంటే మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? వృద్ధి చేసుకోవాలి. ఎలా వృద్ధి చేసుకోవాలి? ఏమంటే బలం లేనప్పుడు, ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? శరీర సంబంధమైనటువంటి ఆహారం ద్వారా శక్తిని సంపాదిస్తాం. మరి ఒక విశ్వాసి ఎలా వృద్ధి చేసుకుంటే దైవ సన్నిధిలో, ఇతరుల వృద్ధి కొరకై వారి ఆలోచన. శిష్యులందరూ కూడా అయ్యా మా విశ్వాసం అన్నారు. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వస్తే నేను విశ్వాసాన్ని కనుగొంటానా అన్నాడు. ఏమన్నాడు ఆయన? విశ్వాసాన్ని కనుగొంటాను అంటే ఆవగింజంత విశ్వాసం చాలన్నాడు ఆయన. అంటే అంత విశ్వాసం కూడా మనకు లేదని అర్థం. మన విశ్వాసం అప్పుడప్పుడు త్రొట్టిల్లిపోతుంది, మన విశ్వాసం అప్పుడు జారిపోతుంది, మన విశ్వాసం అప్పుడప్పుడు పడిపోతుంది, మన విశ్వాసం అప్పుడప్పుడు పతనమైపోతుంది. ఈ 2023లో నుంచి 24 ప్రవేశించాము. మన విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన కోరిక ఈ లోక భోగాలు కావు, మన కోరిక మన విశ్వాసం. నీ విశ్వాసం బాగుంటేనే, నీ విశ్వాసం సరిగ్గా ఉంటేనే, నీ విశ్వాసం నిలకడగా ఉంటేనే, నీ విశ్వాసం పట్టుదలతో ఉంటేనే, నీ విశ్వాసం దృఢ సంకల్పంతో ఉంటే కానీ ఈ సంవత్సరంలో నీవు అద్భుతాలు చూసే అవకాశం ఉండదు. కాబట్టి మన విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాలి అని కోరిక నీకు ఉండాలి. నా విశ్వాసాన్ని వృద్ధిపరచు నాయన, నా విశ్వాసాన్ని బలపరచు ప్రభువా, నా విశ్వాసాన్ని నాని పలకలేదు ఇక్కడ. మా విశ్వాసం అంటే అందరూ కలిసి విశ్వాసం, అంటే అందరి విశ్వాసాలు బాగుండాలి. ఈ కాంక్ష నీకు అవసరం. ఈరోజుకు నా వరకు నాకు చాలు, నా బ్రతుకు నాకు చాలు, నేను విశ్వాసంగా ఉంటే చాలు, నేను భక్తిగా ఉంటే చాలు కాదు. నువ్వు ఉండాలి, నీతో కూడా ఉండి వారు కూడా బాగుండాలని కోరుకోవాలి. అందుకని కదా నేను రైమింగ్ చెప్తూ ఉంటాను ఇప్పుడు, అందరితో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, అందరితో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలి. నువ్వు అందరితో ఉంటున్నావా, అందరిలో ఉంటున్నావా? ఎందరితో ఉంటున్నావు ఆలోచించే. ఈ 2023లో నీ కోరిక ఏంటంటే, ఏం కోరిక? అందరితో ఉండాలి, అందరి విశ్వాసాలు బాగుండాలి, వృద్ధి చెందాలి, దినదినము ఫలించాలి, పుష్పించాలి, ఎదగాలి, వృక్షమవ్వాలి, నీడవ్వాలి. ఇది సంగతి. ఇన్ని విధాలుగా నువ్వు కోరుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్కు చాలా విలువైనది, దేవుని వాక్కు చాలా ప్రశస్తమైనది.
ఆ వాక్యపు లోతును అర్థం చేసుకొని ఈ 2023లో అనుదినము నీవు వృద్ధిపరుచుకోవాలి. చెట్టు పెట్టాం, అనుదినం నీళ్లు పోయాలి. అది వృక్షమయ్యేదాకా, అది మేలుకరంగా పెరిగేదాకా ఇక అది పడిపోవడానికి అవకాశం లేదు. అది ఇబ్బంది పడదు, అది దానికి సమస్య లేదు, అది వృద్ధి చెందినటువంటిది, గాలివానకు కొట్టబడదు అన్నంత వరకు దాన్ని కాపాడాలి. ఒక చెట్టు విషయంలోనే నువ్వు ఇంతగా ఆలోచన చేస్తే నీ జీవిత విషయంలో, నీ కోరిక విషయంలో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? విశ్వాస యొక్క కోరిక మాతో కూడా ఉండుము, విశ్వాస యొక్క కోరిక మా విశ్వాసాన్ని వృద్ధిపరచుమని చదువుతున్నాం. మూడో విషయాన్ని లేఖనంలో వచ్చి మనం చదువుదాం. రెడీ? మత్తయి సువార్త 3వ విషయాన్ని చదువుతున్నాను. విశ్వాసుల కోరిక ఈ సంవత్సరంలో నా కోరిక సిద్ధింపచేసి అని భక్తుని యొక్క ఆ మాట అనుభవంలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. దానికి ముందుగా 20వ వచనం. అప్పుడు జబదేయ కుమారైన తల్లి తన కుమారుతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, ఆమెకు ఒక కోరిక ఉంది, ఒక ప్రార్థన ఉన్నది. ప్రభు దగ్గర ఒక కోరిక. మనవి ఏమనవంటే, అయ్యా నీ రాజ్యంలో ఒకడు కుడివైపుడు ఒకడు ఎడమవైపు నీతో కూడా కూర్చొని ఉండాలి. ఇది కోరిక ఉంది, తల్లిదండ్రుల కోరిక ఈరోజు చెప్తున్నాను. కాబట్టి వ్యక్తుల కోరికను గురించి మాట్లాడడం మొదటిగా, రెండవది శిష్యుల కోరికను గురించి మాట్లాడనగా భక్తుల కోరిక చూస్తున్నాను. మూడవది తల్లిదండ్రుల కోరిక. ఎవరి కోరిక? తల్లిదండ్రుల కోరికను చూస్తున్నాం, సేవకుల కోరికను చూసాం, లోకుల కోరికను చూసాం, ఇప్పుడు తల్లిదండ్రుల కోరికను చూస్తున్నాం. తల్లిదండ్రుల కోరిక ఎలా ఉండాలి? అమ్మా, నీ బిడ్డ బాగుపడాలన్నా నువ్వే, నీ బిడ్డ చెడిపోవాలన్నా కూడా నువ్వే. నీ బిడ్డ బాగుపడాలనుకున్నావా? అయితే నీ కోరిక, అయ్యా నా బిడ్డ బాగుండాలయ్యా. ఏం చేయాలి? ఆ తల్లి యొక్క కోరిక ఏంటి? ఆ తల్లి ప్రభు పాదాల దగ్గర తీసుకుని వచ్చేటట్టుగా, అయ్యా నీ కుడివైపున ఒకడు నీ ఎడమవైపున కూర్చోవాలంటే ఇక్కడ కుటుంబ సంబంధమైన కోరికకు తల్లిదండ్రులు బాధ్యులు అవ్వాలి. నీ కుటుంబం దీవెనకరంగా, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడంటే దేవుని దగ్గర నీ కుటుంబ విషయంలో నువ్వు ఈరోజు చాలామంది కుటుంబాల్లో బాధ్యత లేని వారు ఉన్నారు. తల్లి ఒక పక్క బ్రతుకుతుంది, తండ్రి ఒక పక్క బతుకుతాడు, బిడ్డలు ఒక పక్క తిరుగుతారు. ఈ మధ్య ఒక తల్లి చెప్తూ 2023లో, అయ్యా ఎందుకుదా ఈ బిడ్డలను కనుక్కున్నా నాకు అర్థం కాలేదు, వీళ్ళ వల్ల మాకు అవమానం జరుగుతుంది, వీళ్ళ ద్వారా మేము అవమానించబడుతున్నాం, బతుకుంటే చనిపోయేది మేలు కదా అంటున్నారండి. పుట్టి బిడ్డలు పుట్టకపోయినా బాధే, పుట్టి బాధపడుతున్నారు. ఆలోచిస్తున్నావా? ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఈ 2023లో నుంచి 24లోనికి నువ్వు ప్రవేశించావు. మొదటి రోజులో దేవుని వాక్యం వింటూ ఉన్నావు. ఆలోచన చెయ్యి, దేవుని వాక్యం ఏమింటున్నావు తెలుసా? నీ తల్లిదండ్రులు నీ కొరకు కోరుకుంటున్నారు ఏమని? ఆయనతో ఉండాలి. ఈరోజు యవనస్తులు దేవుని మందిరం ఉంటున్నా, దేవుని మందిరంలో యవనస్తులు వస్తున్నారా? ఆరాధన చేస్తున్నారా? ప్రార్థనకు వస్తున్నారా? నియమ కూడికలకు వస్తున్నారా? సంఘ కూడికలకు వస్తున్నారా? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం. మా వాడు కాలేజీకి వెళ్ళాడండి, మా వాడు బీటెక్ చేస్తున్నాడు, వాడు ఆ టెక్కులో ఉన్నాడు, ఈ టెక్కులో ఉన్నాడు. వాడు ఏ టెక్కులో నీకు తెలుసా? మా వాడు అమెరికాలో ఉన్నాడు, మా కొడుకు లండన్లో ఉన్నాడు, మా కొడుకు బెంగళూరు, మా కొడుకు హైదరాబాదు. నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ వాడు బ్రతికే బ్రతుకు ఆత్మీయంగా బ్రతుకుతున్నాడా? సంఘముతో ఆరాధిస్తున్నాడా? దేవుని బిడ్డలతో జీవిస్తున్నాడా? భక్తులు ఎదుగుతున్నాడా? పరిశీలిస్తున్నావా? ఎప్పుడైనా ప్రత్యక్షంగా పోయి చూసావా? ఆలోచన చెయ్యి. మందిరంలో ఒక విధంగా ఉంటున్నాడేమో, సమాజంలో ఒక విధంగా ఉంటున్నాడేమో, వ్యత్యాసంగా ఒక విధంగా ఉంటున్నాడేమో, ఎన్నడైనా ఆలోచించావా? నీ బిడ్డలు ప్రభు పరిచర్లో వాడబడిన సాక్ష్యం సేవకులు చెప్పాలి. అయ్యమ్మా మీ పిల్లవాడు దుగో మా దగ్గరికి వచ్చాడు, ఎదిగించబడ్డాడు, చక్కగా ప్రార్థనకు వస్తాడు, మంచి ప్రార్థనాపరుడు, మంచి పరిచారకుడు, మంచి బోధకుడు, మంచి సహకారుడు అని చెప్పే సేవకుల దగ్గర వచ్చి నీ బిడ్డల గురించి నువ్వు విన్నావా? ఓ తల్లి, ఓ తండ్రి, ఈరోజు కుటుంబ బాధ్యత నీ మీదనే. వాళ్ళు బాగుపడినా నీవే కారణం, వాడు చెడిపోతున్న కారణం కూడా నీవే. నేనేం చేసేదయ్యా, వాడు పెద్దోడైపోయాడు, వాడు రెక్కలు వచ్చిన పక్షి అని అంటున్నావు. నువ్వు మొక్కగా ఉన్నప్పుడే, ఎదుగుతూ ఉన్నప్పుడే, ఒదిగి ఉంటున్నప్పుడే, లోబడుతున్నప్పుడే, వింటున్నప్పుడే నువ్వు వారిని మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు పాదాల దగ్గర ప్రార్థన. ఏమని తల్లి చూస్తున్నాం? జబదేయ కుమారుల తల్లి, జబదేయ తల్లి ఏమని మాట్లాడుతూ వారి కుమారుల నిమిత్తం, అయ్యా
కుడివైపు నీ రాజ్యంలో. బా ఎంత కోరిక అండి! ఈ సంవత్సరంలో నీ కోరిక 2020లో నీ కుటుంబం నీ దేవునితో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవునితో ఉండాలనే కోరిక తల్లిదండ్రులకు ఉండాలి. ఎవరు? నువ్వు ఉండాలి, నీ బిడ్డలు కూడా ఉండాలి. నువ్వు ఉంటే సరిపోదు. మా వాడు రాలేండి అంటే కాదు. నీ బిడ్డ రావాలి, నీ భర్త రావాలి, నువ్వు ఉండాలి. ఓ యజమానుడా, ఈ రాత్రి వేళ నువ్వు ఆలోచించాయి. వాక్యం నీతోనే మాట్లాడుతుంది. 2024లో నీ బాధ్యత ఎలాగుంది? తల్లి బాధ్యత తల్లిది, తండ్రి బాధ్యత తండ్రి చేసేటట్టుగా ఉండాలి. తల్లిదండ్రుల కోరిక బహు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం మీద కోరిక తృష్టంగా ఉండాలి. చెప్పేది గొప్ప కాదు, చేసి చూపించాలి. మన జన్మకు కారణం ఉంది, ఒక విలువను సంపాదించాలి. 3 విషయాలు చెప్పాను నేను. లోకం యొక్క కోరిక, అలాగే విశ్వాసులనగా సేవకుల కోరిక, తల్లిదండ్రుల కోరిక మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత లూకాసు సువార్తలోనే మరొక మాటని చదివి నేను ముగిస్తాను. లేఖన ఆధారం కొరకై లూకాసు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుని వాక్కులు మనం చదువుకుందాం. 7:7లో ఒక మాట, శ్రేష్టమైన మాటను మనము అందులో ఉంచి చదవచ్చు. శతాధిపతిని గురించి రాయబడినటువంటి సందేశాన్ని ఇక్కడ చూస్తాం. అందుచేత నేను యొద్ద వచ్చుటకు పాత్రుడు కాను, నేను ఎంత ఎంచుకోలేదు. అయితే మాట మాత్రం సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. మాట మాత్రం సెలవిము, నా దాసుడు స్వస్థపరచబడను. ఒక శతాధిపతి యొక్క కోరిక, తృష్ణ, వాంఛ ఏంటో తెలుసా? స్వస్థపరచబడాలి. అర్థమైందా? యజమానుడు పనివారి పట్ల ఒక కోరిక కలిగాడు. ఆ కోరిక తెలుసా? బాగుపడాలి, స్వస్థపరచబడాలి, దీవెన పొందాలి, ఆరోగ్యముతో ఉండాలి. అంటే తాను బాగున్నాడు, తన పనివారు కూడా బాగుండాలి. తాను బాగున్నాడు, తన దాసుడు బాగుండాలి. ఈ 2024లో ఈ ఊత పదాన్ని నువ్వు ఆలోచించాయి. నువ్వు బాగుండాలి, నీతో కూడా ఉన్నవారు బాగుండాలి. నువ్వు బాగుండాలి, నీ సమాజం బాగుండాలి. నువ్వు బాగుండాలి, నీ సంఘం కూడా బాగుండాలి. నువ్వు బాగుండాలి, నీ బంధువులు కూడా బాగుండాలి. నువ్వు అక్కడే తిన్నావా, పడుకున్నావా, తెల్లారింటే దాని జీవితం అనరో, అది జంతువుల జీవితం. అది మనిషి సాటి మనిషిని ప్రేమ చూపేటట్టుగా, ఆదరించగలిగినట్టుగా, పురికొల్పగలిగినట్లుగా నీ ప్రార్థన ద్వారా, నీ మాట ద్వారా, దేవుని ద్వారా ఎదుటివారు స్వస్థపరచబడాలి. అది ఇక్కడ శతాధిపతి యొక్క కోరికంటే తన దాసుడు ఏమేవాలంట? రాయబడిన మాట మనం చూస్తున్నాం. దాసుడు ఒకరు రోగి చావసిద్ధమై ఉన్నాడు, అతడు స్వస్థపరచబడాలి, అతడు బాగుపడాలి, అతడికి మేలు జరగాలి. అధికారి అయిన వాడు దేవుని దగ్గరకు వస్తాడు. ఈరోజు అధికారిలో ఉండొచ్చు, నువ్వు మంచి హోదాలో ఉండవచ్చు, నువ్వు మంచి డబ్బు కలిగిన వాడే ఉండొచ్చు, సిరి సంపదలు ఉండొచ్చు, భోగభాగ్యాలు ఉండొచ్చు, ఐశ్వర్యంలో తొలతోగవచ్చు. అయితే ఓ ధనవంతులారా, ఓ అధికారులారా, దేవుడు ఈ 2024లో నీతో మాట్లాడే మాట, నీ పనివారు దగ్గర వారు బాగుండాలని కోరుకో. దేవుడు ఆ మనసును బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ 2024లో నీ కోరిక, నువ్వు బాగుండాలి, నీతో కూడా ఉన్నవారు బాగుండాలి. నువ్వు బాగుండాలి, ఆరోగ్యంతో నీతో ఉన్నవారు కూడా స్వస్థపరచబడాలి. అంటే విశ్వాసులుగా మనం చేయవలసింది, ఎదుటివారి స్వస్థత కొరకై నీవేమైనా ప్రయాసపడతావా? 2024లో ప్రయాసపడ్డావో లేదో, కానీ 2024లోకి అడుగు పెట్టాం. ఈరోజు 1వ తేదీ. ఈ రోజులో నీ ఉద్దేశం ఏమిటో ఆలోచించాయి. ఈ 2024లో నీ ప్రయాణం ఎలా ఆలోచించాయి? ఈ మొదటి రోజులో నీ సంకల్పం, మొదటి రోజులో నీ తీర్మానం, మొదటి రోజులో నీ ఉద్దేశం, మొదటి రోజులో నీ సంకల్పం, మొదటి రోజులో నీ యొక్క నమ్మకం ఏంటి ఆలోచన. దేవునితో నీ బంధం ఎలాగుండాలో, దేవునితో నీ జీవితం ఎలాగుండాలో ఆలోచన చేసుకో. 4 విషయాలు చెప్పాను నేను. 4 విషయాలు చెప్పాను. 2024కి 4 విషయాలు చెప్పాను నేను. ఈ 4 విషయాలు గుర్తుంచుకో. ఎదుటివారు బాగుండాలి, స్వస్థపరచబడాలి, కుటుంబం కొరకైనటువంటి ఒక మంచి కోరిక కలిగి ఉండాలి, నీ బిడ్డలు నువ్వు దేవునితో ఉండాలి, నీ విశ్వాసము వృద్ధి పొందేటట్టుగా ఉండాలని, దేవుడు నీతో కూడా ఉండాలని ప్రయత్నించాలి. ఈరోజు చాలామంది నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యని కాదు, మనం ఆయన వెంట ఉంటామని. నువ్వు ఉంటే నేను ఉంటాను కాదు, మనతో ఉంటాడు ప్రభు, మనతో ఉండాలి. నీ కొరకే నీతో ఉండడానికి పరలోకాన్ని విడిచి
ఈ భూలోకానికి దిగి వచ్చాడు. పాపమెరుగున ఆయన నీ కొరకు పాపిగా చేయబడ్డాడు. ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీ పాపాలు ఒప్పుకుంటే ఈ 2024లో దేవుడు నిన్ను క్షమిస్తాడు. పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కూర్చుంటావు. ఈ ధన్యత, ఈ లోకమును విడిస్తే పరలోకములో ఆయనతో స్థానం ఉంటుంది. నమ్మకపోతే అగ్నిగుండం, శ్రమల కొలిమిలో పొటమేమి పడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, కట్టిక చీకటి, అక్కడ పళ్ళు కొరికట ఏడుపులు ఉంటాయి, రోదన ఉంటుంది, మహాశ్రమ ఉంటుంది. అగ్ని గంధకాలతో మండే గుండములో పడతావు. ఈరోజు ఈ 2024లో మొదటి రోజులో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుడు నిన్ను దర్శిస్తున్నావు. ఓ నేస్తమా, ఓ శ్రోతలారా, భక్తులారా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, ఇంకైనా 2024 నూతనంగామైనటువంటి మార్పులతో ప్రయాణం చేద్దాం. 4 విషయాలతో మన జీవితాన్ని ప్రయాణం చేద్దాం. 4 ఉద్దేశాలు. అదేయా, మాతో దేవుడు ఉండాలి, మా విశ్వాసం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా సమాజం బాగుండాలి. ఈ 4 కోణాలతో నీ హృదయాన్ని ఏం చేయాలి? భద్రపరుచుకొని అట్టి కోరిక నువ్వు కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేయనుగాక. తల వంచండి, ప్రార్థన చేస్తాను. ఈరోజు నూతనమైన సంవత్సరంలో నువ్వు దేవునితో ఈ షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థన చేస్తుండగా ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తాడు. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుడమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. ఈ 2024లో నాయన శ్రేష్టమైనటువంటి సంగతులు ప్రభువా, మేము ఏ కోరికతో మా ప్రయాణాన్ని ప్రారంభించాలని నేర్పించావు. ఈరోజు మొదలుకొని నాయన ఈ సంవత్సరం అంతా ఈ 4 విషయాలకు లోబడి 4కి 4 అయా జోడీకరించి మీరు మాట్లాడారు ప్రభువా. చూస్తున్న వారందరి జీవితాల్లో 2023లో జరగనిది 2024 జరగడానికి వారి పని పాటల్లో, వారి ప్రయాణాల్లో, వారి ఆరోగ్య విషయాల్లో, వారి రాకపోకలు, వారి బిడ్డల జీవితాలు, వారి భక్తి జీవితాలు, వారి విశ్వాస జీవితంలో, వారి ప్రయాణ జీవితాల్లో, అన్నిటిలో ఆత్మీయత జీవితంలో వృద్ధి చెందుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ, అభివృద్ధి చెందడానికి కృప దయచేయమని, చూసిన వారి విన్నవారిని ప్రభు మీరు దీవించమని, శుభములు మేలు మీ నామమును బట్టి వారికి కలుగునట్లుగా దయచేస్తారని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, శ్రేష్టమైనటువంటి వర్తమానాలు మీరు 2023లో మీరు విన్నారు. అందులో బట్టి మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క సన్నిధిలో ఈ 2023 అంతా వాక్యాలు మీరు విన్నారు. విన్న వాక్యాల ద్వారా కొంతమంది నన్ను పలకరించారు, నన్ను ప్రోత్సహించారు. దేవుడు నా ద్వారా మాట్లాడిన విషయాలు మీరు కూడా బలపరచబడ్డారని అందులో బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఈ యొక్క 2024కి మీకు మీ కొరకే నేను ప్రార్థన చేస్తాను. నా కొరకు ప్రార్థించండి. మొదటి రోజు నుంచి దేవుని మహాకృప మనందరితో తోడు ఉన్నట్లుగా, మనందరితో వెంబడించినట్లుగా మీకందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ప్రభునందు ప్రియరా, మరిచిపోవద్దు. దేవుడు ఈ వాక్యాల ద్వారా మిమ్మల్ని పోషించగలిగితే, మీ దగ్గర నుంచి మేము ఆశించేది, మీ దగ్గర మేము కోరుకునేది ఒకటే ప్రియులారా, సంగమా సమాజమా, ఈ వాక్యం వస్తూ ఉండగా షాలేం స్వరం తిరుపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులకు వాక్యాన్ని తెలియజేయని శ్రేష్టమైనటువంటి వాక్యం, ఖచ్చితమైనటువంటి వాక్యం, పరిశుద్ధమైన వాక్యం, ప్రభు కొరకే రోషంగా బ్రతకగలిగిన ఈ వాక్యం నీ దగ్గరకు వస్తూ ఉండగా ఆయనతో మాట్లాడుతున్నట్లయితే, నిన్ను దర్శించగలిగినైతే, ఆ మాటలు ఈరోజు ఈ వాక్యం ఈ 2024లో నేను తాకగలిగితే దయచేసి 2 చేతులు జోడించి చెబుతున్నాను, ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేయండి. తద్వారా దేవుని సువార్తలో నీవు కూడా పాలిభాగస్తున్నావు. అంత మాత్రమే కాదు, మీ యొక్క స్టేటస్లో దేవుని వాక్యాన్ని పంచండి. ఈ 2024 కొన్ని ఆత్మల కొరకై ప్రయాసపడుదాం, ఆత్మల కొరకై పరలోకానికి వారిని తీసుకెళ్దాం. దేవుని యొక్క మహాకృపలో ఆయన బహుమానాలు, పరలోకులు బహుమానం సంపాదిద్దాం. అట్టి దీవెన, అట్టి ధన్యత ఈ వాక్యం చూస్తున్న వారందరికీ సదాకాలం ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ షాలోం. దేవుడు మీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్.